ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అర్ధరాత్రి నుంచి కూడా కుంభవృష్టిగా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసిన కారణంగా జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తంగా మారిపోతుంది. గడిచిన వారం 10 రోజులుగా కూడా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నిన్నటి రోజు అర్ధరాత్రి నుంచి ఏకదాటి కుంభవృష్టి వర్షం కారణంగా పలు మండలాల్లో కూడా 10 సెంటీమీటర్లు అత్యధికంగా వర్షపాతం నమోదైంది. కారణంగా వాగులు వంకలన్నీ కూడా పొంగిపొర్లుతున్న పరిస్థితి. వివిధ ప్రాంతాలకు రాకపోకలు కూడా నిలిచిపోయాయి. ప్రస్తుతం చూడొచ్చు మత్తడివాగు ప్రాజెక్టుకు సంబంధించి ఇన్ఫ్లో పెరిగింది. దీంతోపాటు కడెం ప్రాజెక్టుకు సంబంధించిన ఇన్ఫ్లో పెరిగింది. అదేవిధంగా సార్నాలకు కూడా ఇన్ఫ్లో పెరిగిన కారణంగా గేట్స్ అన్ని కూడా ఓపెన్ చేశారు. కడెం ప్రాజెక్టుకు సంబంధించి 10 గేట్లను ఎత్తి 1,20,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతోపాటు మత్తడివాగు ప్రాజెక్టుకు సంబంధించి 2 గేట్లు, అదేవిధంగా సార్నాల ప్రాజెక్టుకు సంబంధించిన 2 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. అకస్మాత్తుగా భారీ వర్షం కురిసిన నేపథ్యంలో చాలా ప్రాంతాల్లో కూడా వాగులు వంకలన్నీ కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అన్ని ప్రాంతాల్లో కూడా ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఇప్పటికీ ఆదేశాలు జారీ చేశారు. సాయంత్రం వరకు కూడా నిన్నటి రోజు ఎల్లో అలర్ట్ ఉన్నట్టుగా చెప్తా ఉన్న పరిస్థితి వాతావరణ శాఖ కొద్ది క్షణాల్లోనే ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. ఇదే నేపథ్యంలో దాదాపు 11 సెంటీమీటర్లు అత్యధికంగా వర్షపాతం నమోదైనట్టుగా చెప్తా ఉన్నారు అధికారులు. అయితే ప్రస్తుతం అయితే అన్ని ప్రాంతాల్లో కూడా అలర్ట్ చేశారు ప్రజల్ని. ముఖ్యంగా చూసుకుంటే వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే ప్రజానికం ఇబ్బంది పడుతున్నారు. తాంసీ తలమడుగు మండలాల్లోని వాగులు వంకలన్నీ కూడా పొంగిపోతున్నాయి. దీంతోపాటు ఇచ్చోడ, బజారట్నూర్, సోనాల, బోత్, నెరడిగొండ ఈ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాల కారణంగా వాగులన్నీ కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి. ఎక్కడ కూడా ఇబ్బంది తలెత్తకుండా పోలీస్ సిబ్బంది అన్ని వాగుల వద్ద కూడా పికెటింగ్ ఏర్పాటు చేశారు. వీళ్ళంతా కూడా పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యంగా వినాయక నిమజ్జనాలు జరుగుతున్నాయి. దీంతోపాటు రాకపోకలకు సంబంధించి ప్రమాదకరంగా రాకపోకలు సాగించవద్దని చెప్పి ఇప్పటికే పోలీసులు కూడా అన్ని ప్రాంతాల్లో పికెటింగ్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అయితే చాందావాగును చూసుకోవచ్చు. చాందావాగు వద్ద కూడా ఉప్పొంగి ప్రవహిస్తుంది. దిగువనున్నటువంటి గ్రామాల్లో కూడా అలర్ట్ ప్రకటించారు. సాట్నాల గేట్స్ ఓపెన్ చేయడం కారణంగా మహారాష్ట్రకు ప్రస్తుతం అయితే కనెక్టివిటీ కట్ అయింది. మహారాష్ట్ర అంటే ఆదిలాబాద్ జైనత్ మండలం మీదుగా చంద్రపూర్ ప్రాంతాలకు, రాజుర ప్రాంతాలకు వెళ్ళే రహదారిపై ఏదైతే తర్ణం వాగుందో లోలేవల వంతెనపై నుండి నీరు ఉప్పొంగి ప్రవహిస్తున్న కారణంగా రాకపోకలు నిన్నటి రోజు అర్ధరాత్రి నుంచి నిలిపివేశారు. ప్రస్తుతం అయితే అలర్ట్గా ఉండాలి. రేపటి వరకు కూడా భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో ప్రజలంతా కూడా కొంత అలర్ట్గా ఉండాలని చెప్తా ఉన్నారు. ప్రస్తుతం అయితే గడిచిన వారం 10 రోజుల నుంచి కుంభవృష్టిగా ఏకదాటిగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గతంలో ఎన్నడూ చూడలేని వర్షాలు ఈసారి చూస్తున్నాం అంటున్న స్థానికులైతే ప్రస్తుతం అయితే వర్షాలకు సంబంధించి జిల్లా కలెక్టర్ రాజర్షి షాతో పాటు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పర్యవేక్షిస్తున్నారు. కింది స్థాయి సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఇప్పటికే అవసరమైతే DDRF, NDRF బృందాన్ని కూడా రంగంలో దించేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం అయితే అలాంటి సిచ్యువేషన్ లేదు. దీంతోపాటు సరిహద్దున ఉన్నటువంటి పెన్గంగా నది కూడా వరద ఉధృతి పెరుగుతుంది. ఆదిలాబాద్ జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. దీంతోపాటు